హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు నసరాపేటలో ఉన్న ఈశ్వర్ మహల్ థియేటర్ని అయితే చూపిస్తాను. సో లోపల చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ థియేటర్ రీమోడలింగ్ చేసిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం మేము వెళ్ళటం. సో పెద్ద మూవీకి అయితే వచ్చాము. సో ఈ థియేటర్ చూడని వాళ్ళకి ఎలా ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో లోపల చూసుకున్నట్లయితే మనకి లైటింగ్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, అలాగే థియేటర్ పర్ఫ్యూమ్ కూడా కానివ్వండి, చాలా బాగుందన్నమాట. సో మేము వచ్చిన రోజు అయితే థియేటర్ అయితే హౌస్ఫుల్ అయిపోయింది. సో ఈ థియేటర్ని చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా సీటింగ్ విషయంలోకి వచ్చేసరికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది కూర్చోటానికి. సో ఈ థియేటర్లో మూవీ చూసిన వాళ్ళు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే పొందుతారు. సో అలా ఉందన్నమాట. థియేటర్ గురించి మాటల్లో అయితే చెప్పలేము. సో థియేటర్ సౌండ్ గురించి కొంచెం క్లిప్ అయితే ప్లే చేస్తాను, చూడండి. అలా ఇంటర్వెల్ టైంలో మేమైతే చికెన్ పఫ్ అయితే కొనుక్కున్నాము 70 రూపీస్ పెట్టి. అలా తింటూ మూవీ చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. సో మన నసరాపేట థియేటర్స్లో ఈ ఈశ్వర్ మహల్ థియేటర్ కూడా ఒక బెస్ట్ థియేటర్ అని చెప్పవచ్చు. ఇంకా పెద్ద మూవీ గురించి చెప్పాలి అంటే రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, సూపర్గా అయితే ఉందన్నమాట. సో ఇంకా బ్లాక్ బస్టర్ అనమాట పెద్ద మూవీ. ఒక రైతు కష్టం, సైనికుడి త్యాగం, ఆటగాడి స్ఫూర్తి దేశానికి వెన్నెముక. మళ్ళీ పొడతావా ఏంటి? సో వీడియో బాగుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.